హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ వ్లాగ్స్. సో మనము ప్రజెంట్ వచ్చేసి ధర్మస్థల, మీకు తెలిసే ఉంటుందండి, ధర్మస్థల దేవస్థానం దగ్గరలో అయితే ఉన్నాము. ఈ లైన్లో మనం రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాం, కానీ ఆ దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళడానికి మాత్రం అస్సలు కుదరడం లేదు మనకి. చూద్దాం మరి మనకి ఎప్పుడు అలాంటి అదృష్టం వస్తుందో. సో మీరు మన తెలుగు వాళ్ళు కానీ అటు బయట నుంచి కూడా చాలామంది దేవస్థానానికి అయితే దర్శనానికి అయితే వస్తుంటారు. ఒకసారి ఆర్చి చూస్తున్నారు కదా, ఏ స్టైల్లో కట్టారో. అది అక్కడ కొద్దిగా దూరం వెళ్తే దేవస్థానం అయితే ఉంది. బట్ కానీ కాకపోతే మన బండి అన్లోడింగ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. సో మరి ఇంకోసారి వచ్చినప్పుడైనా ట్రై చేద్దాం. ఎవరైనా ఈ ధర్మస్థల దేవస్థానానికి ఖర్చు లేకుండా రావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన పనిలో అయితే పిలుచుకొని అయితే వస్తాను. నేను మెయిన్ రోడ్లో అయితే డ్రాప్ చేస్తాను. మెయిన్ రోడ్ నుంచి దేవస్థానానికి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్లు. ఈ ట్రిప్ వచ్చేసి మనకు ధర్మస్థల దాటి దేవస్థానం దాటి కొంచెం ముందుకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇదే రోడ్లో అయితే వస్తున్నాను నేనైతే. మన పులివెందుల, కడప, ప్రొద్దుటూరు ఈ సరౌండింగ్ వాళ్ళు మాత్రమే కాల్ కానీ మెసేజ్ అయితే చేయండి. మీరు రావాలనుకుంటే ధర్మస్థల దేవస్థానానికి కంపల్సరీ మన బండిలో అయితే పిలుచుకొని వస్తాను. అక్కడ మెయిన్ రోడ్లో డ్రాప్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు మాత్రం మన బండి అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ రిటర్ను ధర్మస్థల నుంచి ప్రతిరోజు గోరంట్లకైతే మన హిందూపురానికి అయితే బస్సు ఉంది. మళ్ళీ డైరెక్ట్ హిందూపురం నుంచి అటు మళ్ళీ మన సైడ్కి అయితే వచ్చేయచ్చు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.